దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మీతో మరలా మాట్లాడాలని ప్రేరేపణ కలిగి వచ్చి ఉన్నాను. నా వీడియోలు మరి అన్ని జనులు కూడా చూస్తారేమో తెలియదు. మరి మన దేవుడు గొప్పవాడు. 1వ అధ్యాయము 26వ వచనం బాగా చదవండి. 6 రోజులు సృష్టించేసి 6 రోజుల్లో కూడా నరుని నిర్మించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. నాసిక రంధ్రంలో జీవవాయువుది మనల్ని జీవాత్మ మనలో పంపిండంట. కాబట్టి నేను మీతో చెప్పినది ఏంటంటే, ప్రత్యేకంగా క్రైస్తవులకే చెప్తున్నా నేను. దేవునికి మహిమ కలుగును గాక. భయం లేదండి. దేవుని భయం అసలే లేదు. ఇంకా నయం, అన్ని జనులు భయపడతారు కానీ క్రైస్తవులు భయపడట్లేరండి. ఎందుకండి? దేవునికి ఎందుకు భయపడట్లేరు మనం? చెప్పండి. ఒకసారి మన గుండె మీద చేతులు పెట్టుకొని నిజంగా భయపడుతున్నామా? నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా భయపడుతున్నామండి? లేదు కదా. మనం అబద్ధం ఆడొద్దు. ఎందుకంటే మనను సృష్టించిన వాడు, మనం నిర్మించిన వాడు, బాల్యం నుండే నరుని హృదయం చెడ్డదని మనతో చెప్పినవాడు. నరుని చేసినందుకు ఆయన దుఃఖించిందంట. ఆయన చాలా బాధపడ్డాడంట. 6వ అధ్యాయం ఉంటుంది, ఆదికాండం 6వ అధ్యాయం ఉంటుంది. నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని శపించుడు. ఆయన ఎంత ప్రేమతో మనల్ని చేశాడండి. ఎంత ఆశపడ్డాలే కదా. ఎవరైనా గుర్తుపడుతుండ్రా దేవుని ఆశను? మన కొడుకులు, మన పిల్లలు, మనం ఎంత ఆశపడుతున్నాం అండి. మనం చచ్చిపోయేటవాళ్ళం కదా, మనం చనిపోయేటోళ్ళం కదా. ఆయన చావని దేవుడు. మరి మనం చనిపోయిన మనుషులమే మన బిడ్డలను, మన పిల్లలను అంతగా ప్రేమిస్తుంటే, ఎప్పుడు చావని దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాండి. ఏం చేస్తున్నామండి ఆయన కోసం? దేవుని హృదయంలో అనుకున్నాడట. దేవునికి ఒక హృదయం ఉంటుందని మీకు తెలుసా? నోహ కాలంలో ఆదికాండం 8 మరి చివరి వచనం, ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. చూసిందా? మరి దేవునికి నొప్పి పుట్టిస్తారండి? దయచేసి క్రైస్తవులారా, నేను ఇలా చెప్తున్నానని బాధపడకండి. మనల్ని మనం సరి చేసుకున్నాం. అసలు మనకు పరలోకం ఇస్తాడండి? ఎందుకు ఇవ్వాలండి? మనకు పరలోకం ఎందుకు ఇవ్వాలి? ఒకసారి చెప్పండి నాకు. ఎందుకు ఇవ్వాలండి? ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, అంతగానో ప్రేమించాడు. ఒకరినొకరు ప్రేమించమన్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నారండి మనం? ఎవరికైనా సాయం చేస్తున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పాలంటే చాలా ఉందండి. నాకు చాలా బాధ కలుగుతుంది. ఎనీ టైం దేవుడి గురించే మాట్లాడాలని ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అది. నా దేవుడు నాకు ఇచ్చిన ధన్యత. నేను ఎంతో అదృష్టవంతురాలు. మీకు తెలుసా? కూర్చోబెట్టి చాస్తున్నాడు నన్ను. అంతే. నువ్వు నా సొత్తు అన్నాడు కదా. మరి నేను ఆయన బిడ్డను కదా. మీరు కూడా ఆయన బిడ్డలే. కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. మీరేమో ఆయనను ఆషామాషిగా అనుకుంటూ కాదండి. ఇది పరిశుద్ధ గ్రంథం. ఇందులోనే ఉందంట. సమస్తం ఇందులోనే ఉంది. సమస్తం ఇదే. నాకు మొత్తం నా ఆహారం ఇదే, నా వస్త్రం ఇదే, నా ఇల్లు ఇదే. నేను చనిపోయినాక నా పరలోకాన్ని తీసుకుపోయేది కూడా ఇదే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఇలా కొంచెం చెప్తా ఉంటాను. మీరు జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు కూడా కోరుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెను ఉంటానండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆమెను ఉంటానండి.